హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. నీ మనసునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, మన మనసులోనైనాను అంటే ఇంగ్లీష్లో చూస్తే మన థాట్లో. సో థాట్లో అంటే మన ఆలోచనలో కూడా మనం ఇక్కడ ఏంటి, మనం రాజులను అధికారులను శపించకూడదు. అలాగే మనం పడక గదిలో పడుకున్నప్పుడు సో జనరల్గా ఎలాగైనా సరే మనం ఐశ్వర్యవంతులను శపించకూడదు. సో ఓకే, మన కళ్ళ ముందరే కనిపిస్తుండవచ్చు, అంటే వారు అన్యాయం చేసి డబ్బు సంపాదించుకోవడము, వారు ఇతరులను ఇబ్బంది పెట్టడము, హింసించడము మన కళ్ళ ముందరే కనిపిస్తూ ఉంటుంది. అయినా సరే ఇక్కడ మనం శపించకూడదని యేసుప్రభు వారు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆకాశ పక్షులు సమాచారాన్ని కొనిపోను అని ఇక్కడ వ్రాయబడి ఉందన్నమాట. అంటే ఏంటి, ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. సో ప్రతి ఒక్క మాట, సో మనం ఏదైతే మాట్లాడుతున్నామో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటి, మన నాలుకకైన అధికారం ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటి, మనము దేవుని చిత్తానుసారంగా వాడడానికి మనం ప్రయత్నించాలి. కానీ మనము అందరినీ అంటే ఇబ్బంది పెట్టేవారిని, దూషించేవారిని, హింసించేవారిని అందరినీ శపించాలని కాదు. అంటే ఇక్కడ మనం సామెతల్లో ఇంకొక వచనం కూడా ఉంటుంది అనమాట. ఏంటంటే దుర్జనులను చూచి పడకము, వారు చేయ క్రియలను ఏమాత్రమును చేయకోరవద్దు. అంటే ఇక్కడ ఏంటి, మనం వారిని మనం శపించాల్సిన పని లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వారు చేసే క్రియలు మనం చేయాలని కాదు, కానీ అలాంటి క్రియలు ఏవి చేయకూడదు. అండ్ అలాగని మనం వారిని శపించకూడదు. సో ఓకే, మనకు ఇందాక అనుకున్న విధంగా మన కళ్ళ ముందరే ప్రతి ఒక్కటి మనకు కనపడుతూ ఉంటుంది, మనకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఓకే, వారు ఎలాగ హింసిస్తున్నారు, ఎలాగ దూషిస్తున్నారు, ఎలాగ అన్యాయంగా ఐశ్వర్యవంతులు అవుతున్నారు అనేది మనకు తెలుస్తుంది. బట్ అంత మాత్రాన మనం శపించకూడదు అని యేసుప్రభు వారు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము మా మనసునందైనను మా ఆలోచనలో కూడా కానీ, మేము పడక గదిలో ఉన్నప్పుడు కానీ, ఎక్కడ కానీ మేము రాజులను, అధికారులను, ఐశ్వర్యవంతులను మేము శపించకూడదు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఎందుకంటే ఆకాశ పక్షులు కొనిపోతాయి, సమాచారాన్ని కొనిపోతాయి, అంటే ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది, ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మేము దుర్జనులను చూసినప్పుడు, అన్యాయంగా సంపాదిస్తున్న వారిని చూసినప్పుడు, హింసించే వారిని చూసినప్పుడు, మేము దూషించే వారిని చూసినప్పుడు వారి క్రియలను మేము ఏమాత్రము చేయకుండా అండ్ అట్ ద సేమ్ టైం వారి క్రియలను బట్టి మేము వారిని శపించకుండా మీ చిత్త ప్రకారంగా మేము నడుచుకొనుటకు మీరు మా నాలుకకు అధికారాన్ని ఇచ్చి ఉన్నారు, జీవ మరణాన్ని మాకు మా నాలుక పైన పెట్టారు అనేది మేము గుర్తుంచుకొని మీ చిత్త ప్రకారంగా మేము ఆలోచించుటకు, మీ చిత్త ప్రకారంగా మేము మా నాలుకను వాడుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.